ఫిఫ్త్ యూనిట్లో ఒక జ్యుడిషియల్ యాక్టివిజం అనే చాప్టర్ ఉంది. సో జ్యుడిషియల్ యాక్టివిజం ఓన్లీ ఏంటంటే కేసెస్ ఓన్లీ. సో జ్యుడిషియల్ యాక్టివిజం ఏంటంటే సో ది సుప్రీం కోర్ట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్వైర్న్మెంట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో పర్యావరణాన్ని కాపాడటంలో సుప్రీంకోర్టు యొక్క పాత్ర ఏంటి? సో ఇక్కడికి వచ్చిన ఈ ఫిఫ్త్ యూనిట్లో ఓన్లీ కేసెసే ఉంటాయి. సో ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఎంసీ వర్సెస్ అయితే కమల్నాథ్ అండ్ రూరల్ లిటిగేషన్ వర్సెస్ డెహ్రాడూన్ కేసు ఒకటి. సో ఇవన్నీ చాలా కేసులు ఉంటాయి. ఈ కేసెస్ వచ్చినప్పుడు అక్కడ చూద్దాం. సో ఇంకొకటి ఆర్టికల్ 19. సో వాట్ ఈజ్ ఆర్టికల్ 19? సో వాట్ ఈజ్ ఆర్టికల్ 19? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో 19(1)(g) the citizens of India, any citizen of India have the right to choose their own profession or trade or business. ఇంకేమంటారు? ప్రొఫెషన్, ట్రేడ్, బిజినెస్. సో ద ఇండియన్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 19(1)(g) the Indian constitution provide to the citizens of India. So any citizen has a right to choose any profession. Any citizen chooses any trade or any business or any commerce within the territory of India. సో ఆర్టికల్ 19(1)(g) ప్రకారం భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి కూడా సో ఏ వృత్తినైనా సరే చేసుకునే అవకాశం ఉంది, ఏ వ్యాపారాన్నైనా చేసుకునే అవకాశం ఉంది, సో ఏ బిజినెస్నైనా సరే చేసుకునే అవకాశం ఉంది, సో ఏ వాణిజ్యాన్నైనా సరే కంటిన్యూ చేసుకునే అవకాశం భారతదేశంలో ఉంది. అంటే ఏ వృత్తినైనా చేసుకోవచ్చు, ఏ ప్రొఫెషన్ అయినా ఎంచుకోవచ్చు, ఏ వృత్తినైనా ఎంచుకోవచ్చు, ఏ వ్యాపారమైనా చేయొచ్చు, సో ఏ బిజినెస్ అయినా చేయొచ్చు, ఏ వాణిజ్యాన్నైనా సరే కంటిన్యూ చేయవచ్చు. సో ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదండి ఇప్పుడు మనకి? ఓకే, ఇప్పుడు రాజశేఖర్ గారికి గారు ఏం చేశారంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ 19(1)(g) ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టారు. సో గ్రానైట్ ఫ్యాక్టరీ అనేది పెట్టుకున్నారు ఆయన. దేని ప్రకారంగా పెట్టుకున్నారు? సో 19(1) ఏం చెప్తుంది? ప్రతి పౌరుడికి తనకు నచ్చినటువంటి వ్యాపారం చేసుకోవచ్చు. బిజినెస్ అనొచ్చు, కామర్స్, దానికి కొంచెం పెద్దదైతే కామర్స్ అంటారు, ఇండివిజువల్ అయితే ప్రొఫెషన్ అంటారు. ఓకే, చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రానైట్ బిజినెస్ అనేది చేశారు, ఇతను ఎంచుకున్నారు. సో ఇంకొకరు ఏంటంటే ఇంకొక బిజినెస్ ఎంచుకోవచ్చు, ఇంకొక బిజినెస్. సో ఏ బిజినెస్ అయినా సరే ఎంచుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉందా లేదా? సార్ చెప్పండి. సో ఇక్కడ చూడండి. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ లీగల్. సో అకార్డింగ్ టు ఆర్టికల్ క్లాస్ 1(g) ప్రకారం ఏంటంటే భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి తను నచ్చినటువంటి సో బిజినెస్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ 19 క్లాస్ 6. సో 19 క్లాస్ 6 ఏంటంటే సో ద స్టేట్ షల్ ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ది ఆర్టికల్ 19(1)(g). సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ 19(6)లో ఏం చెప్తారంటే సో ఏంటంటే కొన్ని కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ షుడ్ బి సో అప్లికేబుల్ టు ఆర్టికల్ 19(1)(g). సో కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఏంటి, వాట్ ఆర్ ద కండిషన్స్ అంటే దాని ఏమంటారంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే లిమిటేషన్స్ అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేవి కూడా సో ఈ ఆర్టికల్ 19 క్లాస్ 6లో పెట్టడం జరిగింది. సో ముందేం ఇచ్చారు 19(1)(g)లో సో ప్రతి పౌరుడికి తనకు నచ్చినటువంటి వ్యాపారం చేసుకోవచ్చు. భారతదేశంలో పుట్టుంటే కనుక అతను సో ఈ చివరి నుంచి ఫ్రమ్ కన్యాకుమారి టు
జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు సో రిలయన్స్ అతను ముఖేష్ అంబానీ చెప్పుల వ్యాపారం చేస్తున్నాడు, చెప్పుల వ్యాపారం కూడా చేస్తున్నారు, మంగళ షాపులు పెడుతున్నాడు, కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. మరి ఒకప్పుడు బిఫోర్ కాన్స్టిట్యూషన్ అడాప్షన్ రాజ్యాంగం అమలుకు రాకముందు బ్రిటిషర్స్ కేమ్ టు ఇండియా. సో ద బ్రిటిషర్స్ కేమ్ టు ఇండియా, ద కల్చర్ ఆల్సో ద వెస్టర్న్ కల్చర్ ఇంపోర్టెడ్ అవర్ ఇండియన్ పీపుల్. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం ఎప్పుడైతే వచ్చారో సో దాంతో ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కులవృత్తులు కాస్త ఏమైనంటే క్రమక్రమంగా తగ్గటం జరిగింది. ఒక్కొక్క కులం వాళ్ళు ఒక వృత్తి చేయాలనే విధానం మెల్లిమెల్లిగా స్వస్థపడటం జరిగింది. సో ఇప్పుడు తర్వాత 1950 జనవరి 26 తర్వాత ఏంటంటే సో రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి ఈ యొక్క రాజ్యాంగ కర్తలు అందరూ కలిపి ఏం చేశారంటే సో అంతకుముందు ఏవైతే లోపాలు ఉన్నాయో, భారతదేశ పరిపాలనలో ఏవైతే లోపాలు ఉన్నాయో సో ఆ లోపాలన్నిటిని కూడా పూర్తిగా తీసివేసి ఏంటంటే సో అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలి. ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, అందరూ కూడా హ్యూమన్ బీయింగ్సే. సో క్యాస్ట్లను బట్టి కానీ, కులాలను బట్టి కానీ, మతాలను బట్టి కానీ ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో బతికే హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది అని చెప్పేసి సో రాజ్యాంగం వల్ల ఏంటంటే ఇక ఫండమెంటల్ రైట్స్ అనేవి అందరికీ సమానంగా పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ యొక్క రైట్స్ పెట్టడం జరిగిందో సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ బిజినెస్లో లాభాలు వస్తాయో ఆ బిజినెస్ పెట్టుకోవచ్చు. సో ఇంతకుముందు అట్లాంటి పరిస్థితి ఉండేది కాదు. సో ఇక్కడ చూడండి ఏంటంటే 1916లో ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ ఆన్ 1910లో. సో ఈ రిస్ట్రిక్షన్స్ ఇట్లా ఉంచితే ఏంటంటే సో అకార్డింగ్ టు ద 1910 ఏంటంటే ఒక కేసులో ఉంది, చూద్దాం. చెప్పేద్దాం ఒక్క నిమిషం. ఒక కేసులో ఉంది చూడండి, చెప్తాను. ఆ కేసులో పేరు ఏంటంటే ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1988. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. తెస్తాను నేను, అంటే మామూలు బ్రీఫ్గా చెప్తున్నాను, మళ్ళీ ఇంకొక డిస్క్రిప్షన్ ఉంటుంది. యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ కేసు ఎంసీ మెహతా అనేవారు ఎవరంటే ఒక సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో సీనియర్ అడ్వకేట్ అండి ఇతను. సో ఇతను ఏం చేశాడంటే సో ఢిల్లీలో ఒక కంపెనీ ఉంది. ద కంపెనీ ఏంటంటారంటే టెన్నరీస్ అంటారు. సో సర్టన్ టెన్నరీస్ వర్ డిశ్చార్జ్డ్ ఎఫ్లూయెంట్స్ ఇన్ ద హోలీ రివర్ గంగా which was causing water pollution. So టెన్నరీస్ TENNERIES. సో టెన్నరీస్ ఏంటంటే చర్మానికి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీ. సో ఈ ఫ్యాక్టరీ నుంచి ఏంటంటే సో ఏవైతే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో వేస్టేజ్ ఎఫ్లూయెంట్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే సో రివర్ గంగా ఉంది కదా, సో గంగా రివర్లోకి ఇట్లాగా వదిలేస్తున్నారు. సో దాంతో గంగా రివర్ ఏమైందంటే మొత్తం పొల్యూట్ అయిపోతుంది. సో ఈ పొల్యూట్ అయిపోతుందని చెప్పేసి చాలాసార్లు ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా వీళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది, మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేయడం జరిగింది. సో మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేస్తే మేనేజ్మెంట్ దాన్ని ఏంటంటే అసలు పట్టించుకోలేదు. సో పట్టించుకోలేనప్పుడు ఏం చేస్తే తర్వాత ఏం చేశారంటే ఎంసీ మెహతా అనే అతను ఏం చేశాడంటే సో ఈ విషయం ఈ ఫ్యాక్టరీ వదిలేటువంటి ఎఫ్లూయెంట్స్ వల్ల మొత్తం గంగా నది మొత్తం కూడా పొల్యూషన్ అవుతుంది. సో పొల్యూషన్ అవడం వల్ల ఏంటంటే టోటల్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. సో పొల్యూట్ అయిపోయిన కొన్ని ప్రాంతాల్లో ఇదే గంగా నది వాటర్ని ప్రజలు తాగుతున్నారు. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే తీవ్రమైనటువంటి రోగాలు వస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఈ విషయంలో ఆర్డర్స్ ఇమ్మని చెప్పేసి ఎంసీ మెహతా అనే అతను ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ విషయాన్ని టేకప్ చేసింది. సో టేకప్ చేసి ఏం చేసిందంటే స్టడీ చేసి సో ఒక కమిటీకి, టెక్నికల్ కమిటీకి దీన్ని పంపించింది. ఈ కేసుని ఒక టెక్నికల్ కమిటీకి పంపించింది. సో టెక్నికల్ కమిటీ దీని మీద ఏంటంటే అన్ని యాంగిల్లో
స్టడీ చేసి ఏం చేసిందంటే ఒక రిపోర్ట్ పంపించింది సుప్రీంకోర్టు. సో రిపోర్ట్ పంపించిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఫైనల్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఫైనల్గా కమిటీని బేస్ చేసుకుని సో ఈ టెనరీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెనరీస్ కంపెనీ ఈ యొక్క ఫ్యాక్టరీ నుంచి సో ఈ యొక్క వేస్టేజ్ ఏదైతే ఉందో ఈ వేస్టేజ్ రావడానికి వీల్లేదు, స్టాప్ చేసింది. స్టాప్ చేసింది. సో అంతేకాకుండా ఈ వేస్టేజ్ని పోవడానికి వీడే ఒక సెపరేట్గా ఒక వెల్లో ఏదో తీసుకుని దాంట్లో దీన్ని రీస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా చేయకుండా వీడు ఏం చేస్తున్నాడంటే సో డైరెక్ట్గా ఇందులోకి వదిలేస్తున్నాడు. సో వీడి రైట్ ఏంటి ఇక్కడ? వాట్ ఈజ్ హిస్ రైట్? కంపెనీ ఓనర్ రైట్ ఏంటి? సో చూస్ ప్రొఫెషన్ ఇప్పుడు అకార్డింగ్ టు ఆర్టికల్ 19(1)(g) ప్రకారంగా తనకి ఇష్టం వచ్చినటువంటి వ్యాపారం చేసుకోవచ్చు అని అన్నారు కాబట్టి చేసుకుంటున్నాడు. మరి ఎట్ ది సేమ్ టైం చేసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ఫిల్ చేయాలి కదా. టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ఫిల్ చేయాలి కదా. సో టర్మ్స్ అండ్ కండిషన్ ఫిల్ చేయాలంటే ఎప్పుడు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. సో ద గవర్నమెంట్ షల్ ఇంపోజ్ ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ 19(1)(g) అంటే సో సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఏ వృత్తినైనా స్వీకరించవచ్చు అంటే బాంబులు తయారు చేసుకుని వృత్తిని పెట్టుకుంటానంటే ఊరుకుంటారా? బాంబులు తయారు చేస్తాను నేను అది నేను వృత్తిగా నేను పెట్టుకుంటానంటే ఊరుకుంటారండి? ఊరుకోరు. ఇంకో అట్లాగే సో దీపావళికి బాణాసంచాన్ని తయారు చేస్తాను నేను ఊరు మధ్యలో బాణాసంచా తయారు చేస్తానంటే ఊరుకుంటారా? సో దీపావళి బాణాసంచా తయారు చేయాలంటే ఎక్కడ చేయాలి? ఊరు బయట చేయాలి. అంతే ఊరు మధ్యలో చేస్తే ఏమవుతుందండి? ఏదైనా బ్లాస్ట్ అయితే మొత్తం ఊరు మొత్తం సఫర్ అవుతుంది. కాబట్టి ఏంటంటే సో ఇక్కడ ఇతనికి ఉన్నటువంటి రైట్ ఇచ్చేస్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సో మీరు ఇండివిజువల్గా మీరు ఎట్లాంటి బిజినెస్ అయినా చేసుకోవచ్చు, కానీ సో మీరు ప్రజల ప్రాణాలతోటి ప్రజల ఆరోగ్యాలతోటి ప్రజల యొక్క ఆరోగ్య వసతుల మీద ప్రభావం చూపేటట్టుగా చేసే హక్కు మీకు లేదు. సో మీకు లేదు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వేస్టేజ్ని ఈ యొక్క గంగా నదిలోకి పంపించడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఏంటంటే సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్తుంది. సో ఏం చెప్తుందంటే ద కోర్ట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇష్యూడ్ అన్ ఆర్డర్ టు క్లోజ్ ద టెర్మైన్ డిస్పైట్ నోయింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ వుడ్ బి హ్యాడ్ టు ద అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ హెల్త్, బట్ ఏంటంటే లైఫ్ అండ్ ఎకాలజీ ఈజ్ ఆఫ్ ఒకసారి అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఏమని ఇచ్చింది? టు స్టాప్ ద ఎఫిలియట్స్ ఫ్రమ్ ది టెన్నెట్స్ ఫ్యాక్టరీ టు ఫ్లో ఇన్ టు ద రివర్ గేంజెస్. సో ఇట్లా ఆపినప్పుడు అంటే ఆటోమేటిక్గా ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇందులో ఈ టెన్నెస్ ఫ్యాక్టరీలు ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్ ఉంటారు. సో మరి ఎంప్లాయీస్ మీద ఎఫెక్ట్ పడుతుందా పడదా అండి? ఫ్యాక్టరీ మూసేయమన్నారు. ఫ్యాక్టరీ మూసేసినప్పుడు ఎంప్లాయీ మీద ఎఫెక్ట్ పడుతుందా పడదా? మరి ఇప్పుడు ఈ వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు సఫర్ అవుతారు కదా. మరి వీళ్ళకి రెమెడీ సో యాజ్ పర్ నామ్స్ దిస్ కంపెనీ వాజ్ నాట్ ఫాలోడ్. సో కంపెనీ నామ్స్ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదు కాబట్టి ఏంటంటే సో వీళ్ళు ఇందులోకి వేస్ట్ వాటర్ అంతా ఇందులోకి వదిలారు. సో కోర్టు ఏం చెప్పింది? సో ప్రికాషనరీ మెథడ్స్ మీరు తీసుకోలేదు. సో తర్వాత ఏం చేసింది కోర్టు? మూసేయమంటే ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ నష్టపోతున్నారు. సో ఇక్కడ కోర్ట్ ఏం చెప్పిందంటే ఇన్ ద ఐస్ ఆఫ్ ది కోర్ట్ సో ద కోర్ట్ ఏం చెప్పిందంటే సో కొంతమంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయినప్పటికీ కొంతమంది ఆ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ కోల్పోయినప్పటికీ సో దీనివల్ల ఎక్కువ మంది నష్టపోతున్నారు. సో ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రతి పౌరుడికి ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే స్టేట్కి కూడా దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. So as per the international agreements, so every state should be implement the
అండ్ ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్వైర్మెంటల్ కండిషన్స్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ది నేషన్. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా మనం సో వీటిలన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏంటంటే కంపల్సరీగా స్టేట్ అనేది యాక్షన్ తీసుకోవాలి. వీటి మీద ఎవరు తీసుకోవాలి యాక్షను? కోర్టా స్టేటా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టుకున్నప్పుడే సో ఫ్యాక్టరీ పెట్టుకున్నప్పుడే కండిషన్స్ ఉంటాయి. ఫ్యాక్టరీ అకార్డింగ్ టు ద ఫ్యాక్టరీ యాక్ట్, అకార్డింగ్ టు ద ఫ్యాక్టరీస్ 18 ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫుల్ఫిల్ చేస్తేనే నీకు పర్మిషన్ ఇస్తారు కదా. సో ఈ పర్మిషన్ అందులో ఇది కూడా ఉంటుంది. ఏదైతే అఫిలియేట్స్ ఏవైతే ఉంటాయో దీన్ని ఎటు పంపిస్తారనే దానికి ఇక్కడ కూడా రీజన్ ఉంటుంది. కానీ దీన్ని వీళ్ళు వైలేట్ చేస్తారు తర్వాత. సో వైలేట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఎవరు తీసుకోవాలి యాక్షను? కన్సర్న్ అథారిటీస్, కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ కెన్ టేక్ అండ్ యాక్షన్ అగెన్స్ట్ దట్ కంపెనీ తీసుకోవాలి. కానీ కోర్టులు వాళ్ళు యాక్షన్ తీసుకోనప్పుడు మాత్రమే, సో గవర్నమెంట్ అథారిటీస్ యాక్షన్ తీసుకోనప్పుడు మాత్రమే కోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ కేసులో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే సో ప్రజల యొక్క ఆరోగ్యాలు ముఖ్యము, ప్రజల యొక్క మంచి ఎయిరు, ఫ్రెష్ వాటరు, ఫ్రెష్ ఎయిరు, ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రజలకు అవసరం తప్ప అవసరం. కానీ ఇట్లాంటి ఫ్యాక్టరీలు కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా సో ఇట్లాంటి చేసి ఎన్వైర్న్మెంట్కి ఎఫెక్ట్ తీసుకొస్తున్నప్పుడు సో ఇట్లాంటివి కంటిన్యూ అవడానికి వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది.